నమస్తే వెల్కమ్ టు సైరా మీడియా రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకమే రైతు భరోసా పథకం. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2018లో రైతు బంధు పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. తొలి దశలో ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఎకరానికి 8,000 రూపాయలు 2 దఫాలుగా అంటే 2 సార్లుగా ఇచ్చారు. ఆ తర్వాత దీన్ని 10,000 రూపాయలకు పెంచారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకాల అమలు చేయడం లేదంటూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అందులో ముఖ్యంగా రైతులైతే రేవంత్ సర్కార్ పై చాలా నెగిటివ్ గా ఉన్నారు. ఇక ఈ నెగిటివ్ టాక్ కి చెక్ పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా పేరు మార్చి ప్రవేశపెట్టారు. ఇక రైతు భరోసా కింద అర్హులైన రైతులకు ప్రతి ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయల పంట పెట్టుబడి సాయం 2 విడతల్లో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు ఈ రైతు భరోసా సాయం అందుతుందన్నమాట. మొత్తం 1189.43 కోట్లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మొదట 5 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ చేస్తుంది. గురువారం నాడు మరికొంతమంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. ఇప్పటి వరకు 62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో 6,404.7 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఇక భూమి పరంగా చూసుకుంటే 106 లక్షల ఎకరాలకు పంట సాయం అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ పథకానికి ఎవరెవరు అర్హులో ఒకసారి చూద్దాం. అలాగే చాలా మంది రైతులకు ఎట్లా ఈ ఫామ్ నింపాలి, ఎట్లా అప్లై చేసుకోవాలి ఇవన్నీ తెలియకపోవచ్చు. అలాంటి వారు ఈ దరఖాస్తు ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలి, అర్హతలు ఏంటి అనేది ఒకసారి కూడా చూద్దాం. మనం భూభారతి అంటే ధరణి పోర్టల్లో నమోదైన రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. అసలు ఈ భూభారతి ధరణి పోర్టల్ అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ల విషయంలో ROR 2024 చట్టం, దీన్నే భూభారతి అంటాం. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ల విషయంలో ROR 2024 చట్టం, దీన్నే భూభారతి అంటాం. దీనికి పేరు మార్చి అప్డేట్ చేసిన చట్టమే ROR 2020 ధరణి అన్నమాట. భూభారతికి ధరణికి కొన్ని తేడాలైతే ఉన్నాయి, అది వేరే టాపిక్. అయితే మొత్తానికైతే వ్యవసాయం చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ధరణి పోర్టల్లో నమోదైతే వాళ్ళకి పట్టాదారు పుస్తకం అంటే పాస్బుక్ వస్తుంది. వీళ్ళు రైతు భరోసా పథకానికి అర్హులన్నమాట. అలాగే ROFR పట్టాదారులు కూడా ఈ రైతు భరోసా పథకానికి అర్హులు. ROFR అంటే రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ పట్టాదారులు అంటే పోడు భూములు ఉండి వ్యవసాయం చేస్తున్న గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనమాట. వాళ్ళు ఈ ROFR లో మాకు ఇలా పోడు భూమి ఉందని మేము వ్యవసాయం చేసుకుంటున్నామని ROFR లో తమ పేర్లు నమోదు చేసుకుంటారో వారికి పాస్బుక్లు అలర్ట్ చేస్తారనమాట. ROFR 2020 చట్టం ప్రకారం గిరిజన రైతులు కూడా ఈ రైతు భరోసాకు పూర్తిగా అర్హులన్నమాట. ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతు అయి ఉండాలి. అలాగే కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎవరైతే రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు మీద భూమి ఉండాలన్నమాట. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ధరణి పోర్టల్లో మీ పేరు నమోదై ఉండాలి. అలాగే ROFR పట్టాదారులు కూడా అర్హులే. ఇక ముఖ్యంగా వ్యవసాయం చేసే భూమి మాత్రమే ఉండాలి. సాగుకు పనికిరాని భూములు అంటే బీడు భూములు, రాళ్లు రప్పులు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాలువలు, కమర్షియల్ పర్పస్ ఇలాంటి భూములు ఉన్నవారు రైతు భరోసాకు అస్సలు అర్హులు కారన్నమాట. ఇక ఇప్పటి వరకు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకొని వాళ్ళు అలాగే కొత్తగా రైతులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు రైతు భరోసా పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. గతంలో రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులు మళ్లీ రైతు భరోసా పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వారి వివరాలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉంటాయి కాబట్టి ఆ రైతులందరికీ వారి బ్యాంకు ఖాతాల్లో ఆటోమేటిక్ గా పెట్టుబడి సాయం జమ అవుతుంది. ఇక కొత్తగా రైతు భరోసాకు అర్హులైన రైతులు మాత్రం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ రైతు భరోసా పథకానికి ప్రస్తుతం ఆన్లైన్ ఫామ్ నింపడానికైతే వీలు లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా ఆఫ్లైన్ లో అంటే ఫిజికల్ గా మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారి లేదా క్లస్టర్ అధికారికి దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. మీ దగ్గరలో ఉండే ప్రజాపాలన కేంద్రాలు, మండలాల్లోని వ్యవసాయ విస్తీర్ణ అధికారి నుంచి రైతు భరోసా దరఖాస్తు ఫామ్ ను తీసుకోవచ్చు. లేకపోతే ఇంటర్నెట్ నుంచి కూడా రైతు భరోసా దరఖాస్తు ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొదటగా ఫామ్ లో కొన్ని కాలమ్స్ ఇస్తారు. వాటి ప్రకారం రైతుకు సంబంధించిన వివరాలను ఒక్కొక్కటిగా నమోదు చేయాల్సి ఉంటుంది. రైతు మొబైల్ నంబరును ఇవ్వాలి. పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్ తో అవసరమైన ధృవీకరణ పత్రాలను జత చేసి అంటే పట్టాదారు పుస్తకం జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, బ్యాంక్ సేవింగ్ ఖాతా సంబంధించిన జిరాక్స్ కాపీ, పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారం ఇలా ఈ పత్రాలన్నీ జమ చేసి మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారికి లేదా క్లస్టర్ అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అధికారులు ఏవైతే రైతులు ఇచ్చిన దరఖాస్తులను
నిబంధనల ప్రకారం అర్హులైతే రైతు భరోసా పథకం కోసం జిల్లా స్థాయి అధికారులకు ఇచ్చిన దరఖాస్తులను పంపిస్తారన్నమాట. ఇక చెక్ చేసిన దరఖాస్తుల ప్రకారం మీకు రైతు భరోసా స్టేటస్ ను అప్డేట్ చేస్తారు. ఇక మీరు రైతు భరోసా స్టేటస్ ను నేను చెప్పిన విధంగా చెక్ చేసుకోవచ్చు. రైతులు మీ ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్ మొబైల్ నంబర్ ను రైతు భరోసా స్టేటస్ చెల్లింపుల వివరాలను తెలుసుకోవచ్చు. రైతు భరోసా స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఒక వెబ్సైట్ ఉంటుంది. అదే www.raitubarosha.telangana.gov.in/login.aspx వెబ్సైట్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద లింక్ మీకు కనిపిస్తుంది కదా, ఈ లింక్ ఓపెన్ చేసి ముందుగా మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ని ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. వెంటనే మీ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. రైతు భరోసా దరఖాస్తు స్టేటస్, రైతు భరోసా పేమెంట్ స్టేటస్, ఇలా అన్ని డీటెయిల్స్ మీకు వెబ్సైట్లో కనిపిస్తాయి. ఇక రైతు భరోసా పథకానికి ఎవరు అర్హులు కారు అనేది ఒకసారి చూద్దాం. మొదటి పాయింట్, తెలంగాణ రాష్ట్రానికి చెందని రైతులు ఎవరైతే ఉన్నారో వారు అర్హులు కాదనమాట. వ్యవసాయానికి సాగుకి పనికిరాని భూమి కలిగిన వాళ్ళు, అంటే బీడు భూములు, రాళ్లు రప్పలు ఉన్న భూములు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లోని భూములు, ఇలా ఈ భూములు ఉన్న వాళ్ళందరూ కూడా అనర్హులు అన్నమాట. అలాగే ధరణి పోర్టల్లో భూమి వివరాలు నమోదు కాని రైతులు, రైతు భరోసా పథకం ముఖ్య అర్హతల్లో ఇదొకటి అనమాట. అందుకని భూమి వివరాలు ధరణి పోర్టల్లో ఖచ్చితంగా నమోదై ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వీళ్ళు కూడా అర్హులు కారనమాట. అయితే వ్యవసాయం చేస్తూ పెన్షన్ తీసుకుంటున్న రైతులు అర్హులు కారా అని మీరు అడగొచ్చు. ఈ విషయంలో ప్రభుత్వం రీసెంట్ గా కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. పెన్షన్ తీసుకునే వాళ్ళు వీళ్ళైతే అర్హులే, కానీ గైడ్ లైన్స్ ప్రకారం ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే రైతులు ఈ పథకానికి అనర్హులు అనమాట. ఇక రాజ్యాంగబద్ధమైన పదవులు ఉంటే ఎంపీ, ఎమ్మెల్యే ఇలాంటి పదవుల్లో ఉన్నవారు అనర్హులే. అయితే ఈ విషయంలో కూడా కొన్ని మినహాయింపులు అయితే ఉన్నాయి. ఇక దేవాలయాలు, ట్రస్టు లేదా వేరే సంస్థల పేరు మీద ఉన్న వ్యవసాయ భూములు ఉన్న వారికి ఈ రైతు భరోసా అస్సలు వర్తించదు. ఇది ఓన్లీ పర్సనల్ గా, అంటే వ్యక్తిగతంగా వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే ఈ పథకం ప్రవేశపెట్టారనమాట. ఇక ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన గైడ్ లైన్స్ మారుస్తూ ఉంటుంది. ఇది అబ్జర్వ్ చేయాలి. అందుకని రీసెంట్ గా వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం వ్యవసాయ శాఖ అధికారిక వెబ్సైట్ ను ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. లేదా మీ దగ్గరలో ఉండే వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి విషయాలను తెలుసుకోండి. ఇక రైతు భరోసా కింద అందించే పెట్టుబడి సాయాన్ని పెంచుతారా లేదా అంటే, తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని భవిష్యత్తులో పెంచే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో రైతులకు ప్రతి సంవత్సరం ఎకరానికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దీన్ని 2 సీజన్లలో, అంటే ఖరీఫ్, రబీ ఒక్కో సీజన్ కు 7,500 చొప్పున చెల్లిస్తామని అన్నారు. కాబట్టి రైతు భరోసాని పెంచొచ్చు. ఇక కౌలు రైతు విషయానికి వస్తే, వేరే భూమి తీసుకొని పంట పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ ఈ రైతు భరోసా పథకం కింద అయితే వీళ్ళు అనర్హులు అని చెప్పుకోవచ్చు. వీరి కోసం ప్రత్యేకంగా భూమి లేని కౌలు రైతుల కోసం ఏడాదికి 12,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. దీన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అంటారు. ఈ పథకం పేరుతో అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక రైతు భరోసాకు సంబంధించిన జనరల్ గా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అవేంటంటే, రైతు భరోసా పథకం కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చని. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు, సాగు భూమి కలిగిన వారు, చిన్న లేదా సన్నకారు రైతులు తెలంగాణ రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రెండవది, రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం ఆల్రెడీ పొందిన రైతులు రైతు భరోసా కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చా అంటే అవసరం లేదు. రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం పొందిన రైతులందరి డేటా ప్రభుత్వం వద్ద ఉంటుంది. వారందరికీ రైతు భరోసా పథకం కింద డబ్బులు వారి అకౌంట్స్ లో పడిపోతాయి. కొత్తగా అర్హత ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడో ప్రశ్న, రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఏంటి అని. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి కొత్తగా అర్హులైన రైతులందరికీ 2025 జనవరి 5 నుంచి 7 వరకు రైతు భరోసా దరఖాస్తులు తీసుకుంది. వీరికి తొలి దశ రైతు భరోసా పెట్టుబడి సాయం అందించేందుకు అవకాశం కల్పించింది. సాధారణంగా రైతు భరోసా పథకానికి అర్హులు ఉంటే ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అని ఏమీ లేదు. అయితే కొత్తగా అర్హత పొందిన రైతులు ప్రభుత్వం ఈ పథకం కింద ఎప్పుడు నిధులు విడుదల చేస్తే ఆ దశలో పెట్టుబడి సాయం మీకు అందుతుంది. ఇక నాలుగవ ప్రశ్న, రైతు భరోసా కింద ఎంత ఆర్థిక సాయం ఇస్తారు అని. రైతు భరోసా పథకం కింద ప్రస్తుతం తెలంగాణ రైతులకు ఏడాదికి ఎకరానికి 12,000 పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని రబీ సీజన్ కు 6,000గా, ఖరీఫ్ సీజన్ కు 6,000 రూపాయల చొప్పున రైతుల బ్యాంక్
బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తున్నారు. ఇక ఇప్పుడు నేను చెప్పిన అర్హతలు ఉన్న ఎవరైనా రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ అప్లై చేసుకొని ఉంటే మీకు డబ్బు పడిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అసలు ఈ రైతు భరోసా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు చాలా మంది ఆర్థికంగా చాలా చితికిపోయి ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్నం పెట్టే అన్నదాత కరువు అయితే మనకి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఇలా జరగకుండా రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సాయంగా డబ్బు ప్రభుత్వం అందిస్తోంది. రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం కోసం, అలాగే వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ప్రోత్సహించడం ఇలా రైతు భరోసా పథకం ముఖ్య ఉద్దేశం అన్నమాట.